ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు గారి మాటలను స్ఫురిస్తూ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి వీరాభిమాని విజయనగరం జిల్లా వాస్తవ్యులు అయిన శ్రీ చందక రామదాసు గారు సివిల్ ఇంజనీర్ ఉద్యోగరీత్యా ఒమన్ దేశ రాజధాని మస్కట్ నగరానికి వచ్చి సాటి చిరు అభిమానులందరినీ సంఘటితపరచి 2 దశాబ్దాలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆరాధ్య కథానాయకుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారి పేరున CMYF చిరు మెగా యూత్ ఫోర్స్ స్థాపించి ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి స్థాయిలో CMYF బ్రాండ్ని తెలుగువారికే కాకుండా యావత్ మెగా అభిమానులు గర్వపడే స్థాయికి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. తాను ముందుండి నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఇటు మస్కట్లోనూ అటు జనసేనానికి అండగా రాష్ట్రంలో జనసేన పార్టీకి అండగా పలు కార్యక్రమాలు చేయడం రామదాస్కే చెల్లు. ఆరంభ శూరత్వం కాకుండా 20 ఏళ్లకు పైగా ఒక బరువుగా కాకుండా బాధ్యతగా ఏడాదికి 3 నుంచి 4 దఫాలు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఒమాన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారితో ప్రతి ఏడాది విధిగా ఉత్తమ రక్తదాతల జాబితాలో చిరు మెగా యూత్ ఫోర్స్ నుంచడం మెగా అభిమానులుగా చిరంజీవి గారికిస్తున్న కానుక. ఎండలను సైతం లెక్క చెయ్యకుండా జాతరకు వచ్చినట్టు రక్తదాన శిబిరాలకు పురుషులతో పాటు స్త్రీలు కూడా వచ్చి రక్తదానం చెయ్యడం ఒక్క CMYF సంస్థకే చెల్లు. చిరంజీవి గారిని ప్రేరణగా తీసుకున్న CMYF సభ్యులు రక్తదానంతోనే ఆగిపోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం తమ వంతు సేవలందిస్తూ సాటి తెలుగువారికి అండగా ఉండడం గొప్ప విషయం. అరబ్బుల ఇళ్ల పనులకొచ్చే ఆంధ్రా మహిళలకి భాష రాక ఏజెంట్ల యొక్క అసత్య వాగ్దానాలకు ఇబ్బందిపడి భారతదేశ రాయబార కార్యాలయాల చుట్టూ తిరిగేవారికి మేమున్నామని సమయం కేటాయించడమే కాకుండా ఆర్థిక సహాయం చెయ్యడం CMYF యొక్క గొప్ప ఉద్దేశం. అలాగే భవన నిర్మాణ రంగంలోకి వచ్చి సరైన వీసా డాక్యుమెంట్స్ లేనివారికి కూడా తమదైన సహాయమందించి పరాయి దేశంలో కూడా చిరు సహాయం చేస్తున్న CMYF ఒక అద్భుతం. కరోనా సమయంలో ఎంతోమందికి సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులతో పాటు స్వదేశానికి పంపే ఏర్పాటు CMYF వారు చేసి అందరి మన్ననలు పొందారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న CMYF సభ్యులు అక్కడితో ఆగకుండా స్వదేశంలో సంభవించే విపత్తులకు లక్షలాది రూపాయలను పోగుచేసి మన ప్రభుత్వాలకు విరాళంగా పంపడం విశేషం. గుజరాత్ భూకంపమైనా, మహబూబ్ నగర్ వరదలైనా, విశాఖ హుద్హుదైనా మొదట స్పందించింది మస్కట్ నుంచి CMYF మాత్రమే. అభిమానులను చిరంజీవి గారు ఎందుకు ఇంతగా చూసి మురిసిపోతారో CMYF కార్యక్రమాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎప్పుడో బమ్మెరపోతన్నగారు చెప్పినట్టు పరుల క్షేమాన్ని కాంక్షిస్తే పంచభూతాలు సహకరిస్తాయి అన్నట్టుగా ఆ వాక్కు ఈ గ్రూపుకి అచ్చంగా సరిపోతుంది. దానికి ఉదాహరణగా CMYF వారు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ సీతారాముల కళ్యాణం, కార్తీక మాసంలో చేసే సహస్రలింగార్చన, దసరాలో చేసే బతుకమ్మ పండగకు ఒమాన్ దేశంలో ఉండే తెలుగువారందరి సహకారంతో కనుల విందుగా లోక కళ్యాణార్థం చెయ్యటం ఒక గొప్ప విశేషం. ఇక సాంస్కృతిక కార్యక్రమాల విషయానికొస్తే ఎంతో క్రమశిక్షణతో కన్నుల విందుగా ఏడాదికి 1 చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వదేశం నుంచి వచ్చే ప్రముఖ కళాకారులను గౌరవిస్తూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడ్డంలో CMYF పాత్ర అనిర్వచనీయం. రామదాసు గారెప్పుడూ చెబుతూ ఉంటారు, వ్యవస్థగాని సంఘంగాని కనీసం ఒక కుటుంబమైనా బాగుండాలి అంటే అందులో కొందరైనా త్యాగం చెయ్యాలి. అది మనమే ఎందుకు కాకూడదు అని ఎప్పుడూ చెప్పే మాట. మీ సేవాభావం మహాద్భుతం. లాంగ్ లివ్ చిరు! లాంగ్ లివ్ CMYF!